అండి. లెట్ అస్ గో టు ద వీడియో వెరీ క్విక్‌లీ. ఈరోజు మనం మాట్లాడుకునబోయేది ప్లాన్డ్ యాక్టివిటీ రేట్ అనగా ఏంటిది? అది ఎలా కాలిక్యులేట్ చేస్తారు ఎస్ఏపిలో? ఎస్ఏపి ప్రొడక్ట్ కాస్టింగ్ బై మైసెల్ఫ్ రాజన్ అయ్యర్. ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు మోర్ డీటెయిల్స్ యూ కెన్ కాంటాక్ట్ ద బిలో గివెన్ కాంటాక్ట్ డీటెయిల్స్ అండి. కాంటాక్ట్ నంబర్ అండ్ ఈమెయిల్ ఇచ్చినానండి. ఇఫ్ యూ ఫర్దర్ గో డౌన్ ప్రీ రిక్విజిట్స్ ఏంటిది? మీకొక కాస్ట్ సెంటర్ ఉండాలి అండి. కాస్ట్ సెంటర్ స్ప్లిట్టింగ్ స్ట్రక్చర్‌కి అసైన్ అయ్యి ఉండాలి. యాక్టివిటీ టైప్స్ ఉండాలి. యాక్టివిటీ టైప్స్ మీరు కేఎల్01లో చేస్తారు. కాస్ట్ సెంటర్ మీరు కేఎస్01 కానీ, ఓకేఈఓఎన్‌లో గాని మీరు తయారు చేసుకోవచ్చు. స్ప్లిట్టింగ్ స్ట్రక్చర్ కూడా చేసుకోవచ్చు. స్టెప్స్ ఏమేమి ఉంటుందండి? ఫస్ట్ మనము ప్లాన్డ్ యాక్టివిటీ క్వాంటిటీ ఎంత? దానికయ్యే ఖర్చెంత? చూస్తామండి. ఈ కాస్ట్ రిపోర్ట్ చూడాల్సిన అవసరం లేదు. కానీ నేనిక్కడ ప్రత్యేకించి ఈ కాస్ట్ సెంటర్ ఎందుకిచ్చానంటే, చాలా మందికి కాస్ట్ సెంటర్ రిపోర్ట్ ఎలా చదవాలి అని తెలియదు. ఎప్పుడు ఏ స్టేజ్‌లో ఏ వాల్యూస్ వస్తది తెలియదు. అది అనర్గళంగా నేను పరీక్షించి, నేను దాని యొక్క అండర్‌స్టాండింగ్ మీకు చెప్తానండి. సాధారణంగా ఎవరు చెప్పరు. ఇది ప్లాన్ వర్సస్ యాక్టివిటీ అని మాత్రమే చెప్తారు. ఏ ప్లాన్ ఎలా వస్తుంది అనేది చెప్పరండి. మీరు ప్రైమరీ కాస్ట్ ఎలిమెంట్‌కి ప్లానింగ్ ఇస్తే, మీకు అది సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ 43 సీరీస్‌లో ఎలా వస్తుంది అనేది ఎవరు చెప్పరు. నేను అది మీకు చాలా క్షుణ్ణంగా నేను మీకు అది చూపిస్తానండి. ప్రతి స్టేజ్‌లో చూపిస్తాను. ఆ తర్వాత యాక్టివిటీ స్ప్లిట్టింగ్ జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ మీరు కాస్ట్ రిపోర్ట్ చూడండి. ఆ తర్వాత మళ్ళీ ప్లాన్డ్ యాక్టివిటీ రేట్స్ కేఎస్‌పిఐలో కంప్యూట్ చేద్దామండి. ఇది యాక్చువల్ కాదు. ఇది ప్లాన్డ్ అండి. రైట్? సో, లెట్స్ సీ. ఈ యాక్టివిటీ సాధారణంగా మనము ఇయర్ ఎండ్‌లో వచ్చే సంవత్సరానికి చేసుకుంటాము. ఇప్పుడు 2024కి 2023 నవంబర్, డిసెంబర్‌లో యాన్యువల్ ఆపరేటింగ్ ప్లాన్ అనేది చేస్తామండి. యాన్యువల్ ఆపరేటింగ్ ప్లాన్‌లో ఎంత ఖర్చవుతుంది? ఎలక్ట్రిసిటీకి ఎంత ఖర్చవుతుంది? వాటర్‌కి ఎంత ఖర్చవుతుంది? అది కూడా కంపెనీ కోడ్, ప్లాంట్ లెవెల్, యాట్ కాస్ట్ సెంటర్ లెవెల్ వాళ్ళు ప్లాన్ చేస్తారండి. సచ్ ఎ డీటెయిల్డ్ ప్లాన్ చేస్తారు. దాంట్లో మనం ఖర్చులు ఎంత అవుతది ఒక్కొక్క కాస్ట్ సెంటర్‌కి అని మనం చూస్తామండి. దానికి అగెయిన్స్ట్ ఎంత యూనిట్స్ ఆఫ్ కన్జంప్షన్ ఒక పవర్ ఎలక్ట్రిసిటీ తీసుకుంటే ఇంత కన్జంప్షన్ యూనిట్స్ ఈ ఇయర్ జరిగింది. నెక్స్ట్ ఇయర్ ఇంకా మన ప్రొడక్షన్ ఎక్కువవచ్చు. ఒక 10% ఎక్కువ చేసుకొని మన కన్జంప్షన్ క్వాంటిటీ అని ఇంత ఇస్తారండి. సో, ఇక్కడ మీరు చూస్తే మీరు కాలమ్స్ చూడండి. ఫస్ట్ ఏముంది ఇక్కడ డిస్క్రిప్షన్, లేబర్, మెషిన్, పవర్, ఫ్యూయల్, రిపేర్స్ అండ్ క్వాలిటీ కాస్ట్. దీనికి సంబంధించిన కాస్ట్ ఎలిమెంట్స్, ప్రైమరీ కాస్ట్ ఎలిమెంట్స్ నేను క్రియేట్ చేసుకున్నది 401, 310, 410, 320, 330, 340, 350. దీనికి నేను యాక్టివిటీస్ క్రియేట్ చేసుకున్నానండి. యాక్టివిటీ K101, K102, K103, 14, 56. యాన్యువల్ కన్జంప్షన్ అవర్స్‌లో ఇచ్చానండి. కొన్ని నేను కిలో వాట్స్‌లో ఇచ్చాను. కొన్ని లీటర్స్‌లో ఇచ్చాను. చూడండి, లేబర్ వచ్చేసేసి నా మా మా మన యొక్క అంచనా ప్రకారము 2024లో 36,000 లేబర్ అవర్స్ అవసరమవుతుంది అని మనం ఒక ఎస్టిమేట్‌తో వెళ్తున్నాము. మెషిన్ అవర్స్ ఒక 60,000 అవర్స్ ఒక మెషిన్ అవర్స్ ఉండొచ్చు. నాకు 3 మెషిన్‌లు రన్ అవ్వాలేమో. దానివల్ల నాకు 60,000 అవర్స్. పవర్ కన్జంప్షన్ ఒక 15,000 కిలో వాట్స్ అవ్వచ్చు. ఫ్యూయల్ ఒక 7,200 లీటర్స్ అవ్వచ్చు. ఇలా నేను కొన్ని క్వాంటిటీ ఎస్టిమేషన్ ఏసుకున్నాను. దానికి సంబంధించి పర్ యానమ్ ఎంత కాస్ట్ అవుతుంది? ఈ కాస్ట్ ఎప్పుడుగైనా మనం ఎంటర్ ఏసేది ఎస్ఏపిలో వి ఆర్ ఎంటరింగ్ యూజువల్లీ ఇన్ కంట్రోలింగ్ ఏరియా కరెన్సీలో చేస్తామండి. కంట్రోలింగ్ ఏరియా కరెన్సీ నాకిక్కడ యూఎస్‌డీలో కాబట్టి, నేను యూఎస్‌డీలో ఇది ఎంటర్ చేస్తాను. ఎంతొస్తుంది చూడండి. నేను 576,000 ఫిక్స్డ్ కాస్ట్ వస్తుంది. 144,000 వేరియబుల్ కాస్ట్ వస్తుంది. టోటల్ కాస్ట్ 720,000 వస్తుందండి. సో, నెక్స్ట్ కాబట్టి 720,000 నా కాస్ట్ అయితే 36,000 అవర్స్‌కి నాకు పర్ అవర్ రేట్ ఎంతొస్తుందండి? $20 వస్తుంది. అలానే మెషిన్‌కి నాకు $600,000 యాన్యువల్ ఖర్చొస్తే 60,000 అవర్స్‌కి పర్ అవర్ మెషిన్ కాస్ట్ ఎంతొస్తుందండి? $10 రావాలి. సిమిలర్‌లీ మిగతా కాలిక్యులేషన్స్ అండి. ఇక్కడ మీరు ఉదాహరణ చూడొచ్చు. 2 విషయాలు ప్రత్యేకించి గుర్తుపెట్టుకోండి. ఒకటి యాక్టివిటీ డిపెండెంట్, ఒకటి యాక్టివిటీ ఇండిపెండెంట్. యాక్టివిటీ డిపెండెంట్ ఎప్పుడైతే మీరు ఎంటర్ చేస్తారో, యాక్టివిటీ కాస్ట్ ఎలిమెంట్ 2 జత కలిపి మీరు వాల్యూస్ ఎంటర్ చేస్తారు. యాక్టివిటీ ఇండిపెండెంట్ వచ్చేటప్పుడు మీరు ఆహ్, ఆహ్, వ వితౌట్ యాక్టివిటీ మీరు దాని యొక్క వాల్యూస్ ఎంటర్ చేస్తారు. లెట్ మీ నౌ గో ఇంటూ ద సిస్టమ్. దానికన్నా ముందు లెట్ మీ జస్ట్ షో యూ ద ప్రీ రిక్విజిట్స్ అండి. ఇంతకుముందు మాట్లాడినట్టు నాకొక కాస్ట్ సెంటర్ ఉండాలి. నేనొక కాస్ట్ సెంటర్ క్రియేట్ చేసుకున్నా అండి. K104 జీబీ 0002 అనే ఒక కాస్ట్ సెంటర్ క్రియేట్ చేసుకున్నాను. ఇది ప్రొడక్షన్ కాస్ట్ సెంటర్స్ ఒకటి క్రియేట్ చేసుకున్నా అండి.
సబ్సిక్వెంట్‌లీ వాట్ యామ్ ఐ డూయింగ్? ఈ కాస్ట్ సెంటర్‌ని నేను ఇంతకు ముందే చెప్పినానండి. స్ప్లిట్టింగ్ స్ట్రక్చర్ ద్వారా మనము కొన్ని రేట్స్ తీసుకొస్తున్నాము. యాక్టివిటీ ఇండిపెండెంట్‌ది. కాబట్టి నేను స్ప్లిట్టింగ్ స్ట్రక్చర్‌ని తెచ్చుకున్నానండి. ఆ తర్వాత నెక్స్ట్ మీరు చూస్తే యాక్టివిటీ టైప్ క్రియేట్ చేయాలి. యాక్టివిటీ టైప్‌లో నేను ఇంతకు ముందు చెప్పాను. ప్రైమరీ కాస్ట్‌లో మీరు ప్లానింగ్ చేసినా, అది సెకండరీ కాస్ట్‌లో వచ్చే ఒక తంత్రం ఏంటిదంటే, ప్ర ఈ యాక్టివిటీలో మీరు సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ ఇస్తారు. 43 కేటగరీ, 43 కేటగరీ వచ్చేసి మీరిక్కడ 43 ఎప్పుడైనా మీరు సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ చేస్తే, అది యాక్టివిటీ సంబంధించిన కాస్ట్ ఎలిమెంట్స్. సో దీస్ ఆర్ ద 3 ప్రీ రిక్విజిట్స్. ఇప్పుడు మనము డెమో చూస్తాము. డెమోలో మీకు గుర్తుండే ఉంటుంది. వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ అండి మనం చేస్తామన్నది. ఫస్ట్ స్టెప్ వి సెడ్ దట్ వి విల్ ఎంటర్ ప్లాన్డ్ యాక్టివిటీ క్వాంటిటీ ఇన్ KP26. సో లెట్ మీ నౌ గో టు KP26 అండి. సో ఐ విల్ గో. సో ఐ కెన్ సెర్చ్ హియర్ ద పాత్ ఆల్సో. అకౌంటింగ్‌లో సెర్చ్ ఇక్కడ డైరెక్ట్‌గా సెర్చ్ చేయొచ్చు. లేకపోతే నేను ఇక్కడ ఎంటర్ చేస్తాను. స్లాష్ అండ్ KP. అదర్‌వైస్ లెట్ మీ జస్ట్ షో యూ వాట్ ఈస్ ద పాత్. అకౌంటింగ్, కంట్రోలింగ్, కాస్ట్ సెంటర్ అకౌంటింగ్, ప్లానింగ్, యాక్టివిటీ అవుట్‌పుట్ ప్రైసెస్, KP26. KP26లో నేను పూర్తి సంవత్సరానికి నేను ప్లాన్ క్వాంటిటీ ఇస్తున్నాను. ప్లాన్ క్వాంటిటీ 0, 1, 12 ఫస్ట్ పీరియడ్ నుంచి 12థ్ పీరియడ్ 2024కి ఐఎమ్ నాట్ గివింగ్ కాస్ట్ సెంటర్ గ్రూప్ అని నేను K104 ప్రత్యేకంగా దీనికే ప్లాన్ చేస్తాను. K104 జీబీ జీబీ 0002 నా యాక్టివిటీ టైప్ వచ్చేసి K105 నుంచి K106 వరకండి. మళ్ళీ చెప్తున్నానండి. KP26లో మనం కేవలం క్వాంటిటీ ఎంటర్ చేస్తాము. పీరియడ్ వర్షన్ 0. ఓకే. లేఔట్ స్టాండర్డ్‌గా అదే వచ్చేస్తుంది. 1-12 2024 K104 కాస్ట్ సెంటర్ ఇది. దిస్ ఈస్ మై కాస్ట్ సెంటర్. యాక్టివిటీ టైప్ 101, 106. నేనిక్కడ క్వాంటిటీ ఎంటర్ చేయబోతున్నానండి. ఫస్ట్ క్వాంటిటీ వచ్చేసి నాకు గుర్తుండి 36,000. సెకండ్ క్వాంటిటీ 60,000 ఇఫ్ ఐ యామ్ నాట్ రాంగ్ 60,000. పవర్ వచ్చేసి లెట్ మీ జస్ట్ చెక్ పవర్ ఎంత మనం అనుకున్నాము. పవర్ ఈస్ 15,000 అండ్ 7,200. 15,000 and 7,200. And then we have 24,000 and 4,800. 24,000 and 4,800. I am entering the quantity. Okay. జస్ట్ ఫర్ కన్ఫర్మేషన్ మీరేం చేయండి, ఏదైనా ఒక వాల్యూని తీసుకొని ఇది స్ప్లిట్ అయ్యిందా లేదా చూడండి 5,000. రైట్. మళ్ళీ నేను వెనక్కెళ్తాను. మళ్ళీ మీరు శ్రద్ధగా గమనించండి. ఇవన్నీ గూడా నేను యాక్టివిటీతో పాటే నేను ఇది క్వాంటిటీ అనేది ఇస్తున్నాను. క్వాంటిటీ అనేది యాక్టివిటీతో పాటే ఇవ్వాలి. నౌ ఐ యామ్ సేవింగ్ దిస్. అట్ దిస్ స్టేజ్ ఓకే. నేను ఈ వాల్యూస్ ఎంటర్ చేశాను. ఐ విల్ గో టు ద S_ALR_87. వెరీ, 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 వెరీ ఇంపార్టెంట్ అండి. చాలా ఇంపార్టెంట్ రిపోర్ట్ అండి ఇది. మీరు మరల మీరు కంట్రోలింగ్ అనేది మీరు చేస్తే కంపల్సరీ ఇది వాడతారండి. చూడండి. నేను GB002కి ఎంటర్ చేస్తే ఇప్పుడు మీకు ఒక్క వాల్యూ గూడా రాలేదండి. రైట్? యూ హావ్ నాట్ గాట్ ఈవెన్ ఎ సింగిల్ వాల్యూ. నౌ ఐ విల్ ఎంటర్ ద ప్లాన్డ్ వాల్యూస్. లెట్ మీ గో బ్యాక్. ఐల్ గో అండ్ ఎంటర్ ద ప్లాన్డ్ వాల్యూస్. చాలా శ్రద్ధగా గమనించండి. నేనేం చేసినా KP06కెళ్ళాను. లెట్ మీ అగైన్ గో /n KP06. KP06 ట్రాన్సాక్షన్ కోడ్‌కెళ్ళేసి నా యొక్క పీరియడ్ ఎంటైర్ ఇయర్‌కి ఇస్తున్నాను. K104 జీబీ కాస్ట్ సెంటర్ ఇచ్చాను. ఓన్లీ ఫస్ట్ K101 ఇచ్చాను. K101కి వచ్చేసి మీ కాస్ట్ ఎలిమెంట్ మీరు ఆ పీపీటీలో మీరు చూసి ఉంటే సారీ 1 సెకండ్ ఇఫ్ ఐ గో బ్యాక్. కాస్ట్ ఎలిమెంట్ ఏంటి చూడండి. 401 40s 310 401 40s 310. నేను దీనికి ఇప్పుడు వాల్యూ ఇవ్వబోతున్నాను. మీరు చూడండి ఇక్కడ వాల్యూ 0 ఉంది. ఫిక్స్డ్ కాస్ట్ ఎంత? వేరియబుల్ కాస్ట్ ఎంత? మళ్ళీ బ్యాక్‌కెళ్తున్నాను చూడండి. నేను ఇక్కడ యాక్టివిటీ ఇచ్చాను. కాస్ట్ ఎలిమెంట్ 2 ఇచ్చాను. మరలా చెప్తున్నాను. యాక్టివిటీ టైప్ ఇచ్చాను. ప్లస్ కాస్ట్ ఎలిమెంట్ కూడా ఇచ్చాను. ఎప్పుడైతే యాక్టివిటీ, కాస్ట్ ఎలిమెంట్ 2 కలిపి ఇస్తారో ఇట్ బికమ్స్ యాక్టివిటీ డిపెండెంట్ ప్లానింగ్. మళ్ళీ యాక్టివిటీ డిపెండెంట్ ప్లానింగ్. ఓకే. ఇక్కడ ఎళ్ళేసి నాకు వాల్యూస్ ఐ రిమెంబర్ ద వాల్యూస్ 576,000 రైట్? అండ్ 144,000
ఓకే. ఐ ఎంటర్ ఇట్. ఐల్ జస్ట్ గో అండ్ చెక్. ఒకసారి చెక్ చేసుకుందాం. వాల్యూస్ వచ్చినాయా? కరెక్ట్. డన్. వాల్యూస్. సేవ్ ఇట్. సెకండ్ నాదొచ్చేసి డిప్రిసియేషన్ 102. I'll give it as 320. I'll go and give here, if I am not wrong, 480,000. వేరియబుల్ కాస్ట్ వచ్చేసి 120,000 అండి. ఇది కూడా యాక్టివిటీతో కలిపి ఇస్తున్నాను. ఐల్ జస్ట్ చెక్ ద డిస్ట్రిబ్యూషన్. డిస్ట్రిబ్యూషన్ ఇస్ వాలిడ్. స్ప్లిట్ అయిందండి. నెక్స్ట్ 103, 104, K104, K103, 104కి సారీ, నేను ఒక చిన్న మిస్టేక్ చేశానండి. K102కి నేను ఇవ్వాల్సిన వాల్యూ 410లో ఇవ్వాలి. K102, లెట్ మీ జస్ట్ చెక్ వాట్ డిడ్ ఐ గివ్ హియర్. 320లో నేను ఇవ్వద్దు. దిస్ ఇస్ ఎ మిస్టేక్. మళ్ళీ సారీ, జిఎల్ అకౌంట్ కాస్ట్ ఎలిమెంట్ తప్పు వాడాను. 1 సెకండ్. సేవ్. ఒకసారి కూడా చెక్ చేసుకున్న దాంట్లో ఏదైనా వచ్చిందా అని. రాలేదు కదండి. ఒకసారి స్ప్లిట్ చూసుకుందాము. లేదు. ఓకే, ఫైన్. సో మై బ్యాడ్. డూ యూ వాంట్ టు పోస్ట్ ఇట్ ఎట్? ఎస్. ఇక్కడ 410 అండి. డిప్రిసియేషన్ కాస్ట్ ఎలిమెంట్ వచ్చేసేసి మెషిన్ కాస్ట్‌ది 410 అంటే 102, 410కి నేను ఇచ్చే వాల్యూ 480,000 అండ్ 120,000. ఐయామ్ సేవింగ్ ఇట్. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాము. 102 అనేది మన మెషిన్ కాస్ట్, ఫిక్స్డ్ కాస్ట్ 480,000, వేరియబుల్ కాస్ట్ 120,000. స్ప్లిట్ చెక్ చేసుకుంటున్నాను. డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది. సేవ్ చేశాను. ఐ కేమ్ బ్యాక్. ఇప్పుడు 103 పవర్ కాస్ట్, K104 ఫ్యూయల్ కాస్ట్, దానికి సంబంధించిన జిఎల్ అకౌంట్స్ వచ్చేసి కాస్ట్ ఎలిమెంట్స్ వచ్చేసి 320 అండ్ 330. 401, 330. ఓకే. యూ కెన్ సీ యాక్టివిటీ 103 ఇస్ పవర్, ఫ్యూయల్, కాస్ట్ ఎలిమెంట్స్ కూడా కరెక్ట్‌గా సెలెక్ట్ చేసుకున్నాను. ఐల్ గో దేర్. నాకు గుర్తులేదు. వాల్యూస్ ఒకసారి కూడా చెక్ చేసుకుంటాను. 22,500 అండ్ 14,400. సో 22,500, 320 అనే కాస్ట్ ఎలిమెంట్ ఈ యాక్టివిటీతో ఇస్తాను. వాట్ వాస్ ద నెక్స్ట్ వన్? 7,000, నో, 14,400. సో 14,400 వచ్చేసి 14,400 ఇక్కడ ఇచ్చుకుంటాను. సారీ, ఇక్కడ కాదు, 330లో వచ్చేసి. వెరీ క్లియర్. నౌ ఐల్ సెలెక్ట్ దిస్ వన్. చెక్ వెదర్ మై డిస్ట్రిబ్యూషన్ హస్ హ్యాపెండ్. ఇట్ హస్ హ్యాపెండ్ ప్రాపర్లీ. నేను దీనికి వేరియబుల్ ఇవ్వట్లేదు. మీరు వేరియబుల్ ఇవ్వాలంటే ఇవ్వచ్చు. బహుశా ఇక్కడ ఒక 12,000 ఇచ్చేసి ఇక్కడ ఒక 2,400 ఇద్దాము. చాయిస్ ఈస్ యువర్స్. ఇట్స్ అప్ టు యూ. నేను పవర్‌ని అలా వేరియబుల్‌లో డిస్ట్రిబ్యూట్ చేయట్లేదు. సో మళ్ళీ ఒకసారి ఎళ్లి చెక్ చేద్దాము. డిస్ట్రిబ్యూట్ అయింది. చూసారా? డిస్ట్రిబ్యూట్ అయింది. సో ఐల్ గో బ్యాక్, సేవ్ దిస్. నౌ నాకు 105, 106 రిసర్చ్‌కి నేను యాక్టివిటీ ఇండిపెండెంట్ ప్లానింగ్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్, మీ కాస్ట్ సెంటర్స్ అనుకోండి, స్టేషనరీ కాస్ట్ అనుకోండి, స్టాఫ్ సాలరీస్ అనుకోండి, ఇవన్నీ కూడా మీరు యాక్టివిటీ ఇండిపెండెంట్ ప్లాన్ ఇస్తాను. దానికి డైరెక్ట్‌గా ప్రొడక్షన్ యాక్టివిటీ లేదు కాబట్టి మీరు అలా ఇవ్వాలి అనుకుంటే డెఫినెట్‌లీ ఇవ్వచ్చు. 340 అండ్ 350. మళ్ళీ చెప్తున్నానండి, యాక్టివిటీ ఇండిపెండెంట్. ఇక్కడ కాస్ట్ ఎలిమెంట్ లేదు. రైట్? సో ఐయామ్ సేవింగ్ దిస్. ఇక్కడ వాల్యూస్ నాకు తెలిసి 24,000 అండ్ 9,600. 24,000 అండ్ 9,600. లెట్ మీ జస్ట్ చెక్ వెదర్ ఇది డిస్ట్రిబ్యూట్ అవుతుందా. ఎస్, డన్. రైట్. వెరీ గుడ్. నౌ విల్ గో బ్యాక్ టు ద S_ALR రిపోర్ట్. లెట్ మీ గో బ్యాక్ టు S_. ఈ రిపోర్ట్‌లో మీరు ఇప్పుడు వాల్యూ చూడండి. నేను ప్రైమరీ కాస్ట్ ఎలిమెంట్స్‌కి నేను ప్లాన్ చేశాను కాబట్టి ఐయామ్ గోయింగ్ బ్యాక్. కెన్ యూ సీ దిస్? యూ హావ్ గాట్ ఆల్ ద ప్రైమ్. 310కి నేను 720,000 ఇచ్చాను. పవర్ కాస్ట్ వచ్చిందా అండి? యూ కెన్ సీ ఆల్ ఆఫ్ దీస్ కాస్ట్ కదండీ. కానీ కింద సెక్షన్‌లో ఎప్పుడొస్తుంది? అది మీరు ఇప్పుడు చూడండి. ఇది 2 ప్లానే కాబట్టి ఓకే. నౌ లెట్ మీ గో బ్యాక్ టు ద అదర్ స్క్రీన్. ఫెయిర్ ఎనఫ్. ఇక్కడ KP 26 అయింది. నౌ ఇన్ అలొకేషన్స్, సేమ్ పాత్‌లో మీరు అలొకేషన్స్ చూస్తే స్ప్లిట్టింగ్ అనేది చేసుకోండి. స్ప్లిట్టింగ్ అనేది యాక్టివిటీ ఇండిపెండెంట్ మీకు గుర్తుంటే 10K, 105, K106 యాక్టివిటీ ఉండిందండి. సో ఈ కాస్ట్ సెంటర్‌కి నేను అదే పీరియడ్‌కి ఫస్ట్ టెస్ట్ రన్ చేసి చూపిస్తాను. మీరు ఎగ్జిక్యూట్ చేస్తే యూ కెన్ సీ హియర్ 24,000 అండ్ 9,600 వచ్చిందండి. ఇది ఎందుకొచ్చింది?
నేను మీకు స్క్రీన్ షాట్ చూపించానండి. నేను కావాలంటే నేను మీకు స్ప్లిట్టింగ్ స్ట్రక్చర్ కూడా చూపిస్తాను. /o SPROకెళ్ళండి. SPRO షార్ట్‌కట్ SIMGలో చూపిస్తాను. SIMGలో మీరు కంట్రోలింగ్, కాస్ట్ సెంటర్ అకౌంటింగ్, యాక్చువల్ పోస్టింగ్స్, పీరియడ్ ఎండ్ క్లోజింగ్స్, యాక్టివిటీ అలొకేషన్, స్ప్లిట్టింగ్. ఇక్కడ నేను స్ప్లిట్టింగ్ స్ట్రక్చర్ డిఫైన్ చేసుకున్నాను కాబట్టి చూడండి GB002 చేంజ్. ఇక్కడ చూడండి నేను K1లో చూసారు కదండి. ఈ స్ప్లిట్టింగ్ స్ట్రక్చర్‌కి నేను ఈ GB0002 అనే కాస్ట్ సెంటర్‌ని నేను అసైన్ చేసుకున్నాను. కాబట్టి మీకు స్ప్లిట్టింగ్ స్ట్రక్చర్ ద్వారా 105, 106 ఇండిపెండెంట్ యొక్క కాస్ట్ మీకు ఇక్కడ వచ్చింది. క్లియర్ అండి? ఇక్కడ మీరు USDలో ఉంది ఇక్కడ. ఇది INR కరెన్సీలో ఉంది. సో, ఐ విల్ గో బ్యాక్. నేను ఈ టెస్ట్ రన్ తీసేస్తాను. ఐ విల్ ఎగ్జిక్యూట్ ఇట్. ఇక్కడ 101 నుంచి 104 ఎందుకు రాలేదు? ఎందుకంటే అది యాక్టివిటీ డిపెండెంట్ కాబట్టి. ఓన్లీ 105, 106కి మనము KP06లో యాక్టివిటీతో పాటు ఏయలేదు. ఇండిపెండెంట్ అయింది కాబట్టి ఇక్కడొచ్చింది. చాలా గమనించుకోండి లేకపోతే ఎర్రర్స్ వస్తుంది. నౌ ఐ విల్ గో బ్యాక్. నేను మీకు S_ALR రిపోర్ట్ చూపిస్తాను. ఈ రిపోర్ట్ లెట్స్ గో బ్యాక్. ఐ విల్ అగైన్ ఎగ్జిక్యూట్ ఇట్. ఇక్కడి వరకు మీకు ఏం రాలేదు కదండి. నౌ లెట్స్ గో బ్యాక్ అండ్ రన్ KSPI. ఇక్కడ మీరు చూడండి KSPI ఎగ్జిక్యూట్ చేస్తాను. ఫర్ ద దీనికి మాత్రము ఏ కాస్ట్ సెంటర్‌కి చేసినా కాస్ట్ సెంటర్ లెవెల్‌లో చేయలేరు. కాస్ట్ సెంటర్ గ్రూప్ ప్రకారం చేస్తారు కాబట్టి నా కాస్ట్ సెంటర్ గ్రూప్ ఆల్రెడీ నాకుంది. ఈ K104_B అనే నేను ఒక గ్రూప్ క్రియేట్ చేసుకుంటున్నాను. టెస్ట్ రన్ చేస్తాను. పీరియడ్ ఇచ్చాను, ఇయర్ ఇచ్చాను మీరు చూసుకోవచ్చు. ఎగ్జిక్యూట్. మీరిక్కడ వాల్యూస్ చూడొచ్చు. కానీ ఇక్కడ మీరు 104 మాత్రం మీరు చూస్తే ఏంటి వాల్యూస్ ఇలా వచ్చింది అనుకుంటే ఇక్కడ వాడు చాలా డెసిమల్ పాయింట్స్‌లో ఉంది కాబట్టి 1000 అని తీసుకున్నాడు. ఇది స్టార్టింగ్‌లో నాకు కూడా తెలియలేదు. 3, 4 ఇయర్స్ బ్యాక్ నేను ఎప్పుడైతే చెక్ చేశానో దీనికి వన్స్ అగైన్ ఎడిట్ నాట్ ఎడిట్ ఫార్మాట్ ప్రైస్ పర్ యూనిట్ 1కి ఎంత వస్తుందంటే 1.6. ఇక్కడ ఫిక్స్డ్ మాత్రమే ఉంది. మీకు వేరియబుల్ కావాలంటే వేరియబుల్ కూడా తెచ్చుకోవచ్చు. చూస్‌లో ఎళ్ళేసేసి ప్రైస్ కంప్లీట్ ఫిక్స్డ్ వేరియబుల్ ఇలా సెలెక్ట్ చేసుకొని ప్రైస్ ఫిక్స్డ్, వేరియబుల్ 2 వచ్చినాయి చూడండి. ఫిక్స్డ్ వచ్చింది, వేరియబుల్ వచ్చేసింది. 2 వచ్చేసింది. టోటల్ కావాలంటే టోటల్ ఇంకో లేఅవుట్ చూసుకోండి మీకు వచ్చేస్తుంది. నౌ ఇది నేను ఇప్పుడు టెస్ట్ రన్ తీసేసి యాక్చువల్ రన్ పోస్ట్ చేస్తాను. ఫెయిర్ ఎనఫ్? రైట్. మళ్ళీ ఈ ఫార్మాట్ పెయింటర్‌లో సారీ గో టు ఫార్మాట్ ప్రైస్ పర్ యూనిట్ చూపిస్తున్నాను. 1.67 వచ్చేసింది. ఇప్పుడెళ్ళి మీరు మీ స్టాండర్డ్ కాస్ట్ రిపోర్ట్ చూడండి. ఈ రిపోర్ట్ జస్ట్ గో బ్యాక్, ఎగ్జిట్, ఎగ్జిక్యూట్. ఎగ్జాక్ట్‌లీ మీ ప్లాన్ వచ్చేసిందండి. 943కి మీరు ప్లాన్ ఎంటర్ చేయలేదు. కానీ ఎందుకొచ్చింది? ఈ ప్రైమరీ కాస్ట్ ఎలిమెంట్స్‌కి మీరెప్పుడైతే మీరు ప్లాన్ చేశారో, యాక్టివిటీతో పాటు ప్లాన్ చేశారు. 340, 350 రిపేర్స్ అండ్ క్వాలిటీ స్ప్లిట్టింగ్ స్ట్రక్చర్ ద్వారా వస్తుంది. ఆ యాక్టివిటీ టైప్స్ KL03లో మీకు చూపిస్తాను. /o KL03 యాక్టివిటీ డిస్‌ప్లే చేసి చూపిస్తాను. K101 చూడండి. ఇక్కడేముందండి సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ 943 సీరీస్. ఈ 943 సీరీస్ ద్వారా లింక్ అయ్యి మీకు ఇక్కడ 943,001 720,000 యాస్ ఇట్ ఈస్ ఇన్‌హెరిట్ చేసుకోండి. అట్ ద బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ బోత్ వాల్యూస్ విల్ బి సేమ్. ఇలా ఇప్పుడు మరి మీ యాక్టివిటీ రేట్ ఎక్కడ కాలిక్యులేట్ అయింది? ఎలా చూస్తారండి? /n KP26. 27లో చూసుకోవచ్చు. 26లో కూడా రావాలి. 104 K106 ఓకే. K104 2 వద్దు. నాకు ఓన్లీ K104 మాత్రమే కావాలి కాబట్టి K104 GB002 చేశానండి. చెక్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ మీకు ప్రైస్, వేరియబుల్ కాస్ట్. ఎందుకంటే ఇది చాలా డెసిమల్స్‌లో ఉంది కాబట్టి ఇక్కడ చూడండి యూనిట్ ఎంతొచ్చింది? 1000 వచ్చింది. గో టు కాకపోతే ఎడిట్, సెలెక్ట్ ఎక్కడో ఫార్మాట్ వస్తదండి. దేర్ యూ కెన్
చేంజ్ ఇట్ హియర్. పర్ యూనిట్ మీరు చెక్ చేసుకోవచ్చు. నంబర్ ఫార్మాట్ కాదు. పర్ యూనిట్ ఇక్కడొస్తది. ఇది 1000కి కాబట్టి లేకపోతే 0.33 అని మీరు చూసుకోవచ్చు. రైట్. 7,200 104 మీ రేట్ కరెక్టా ఎలా తెలుస్తది? 16 + 4 20. లెట్ మీ గో టు ద పవర్ పాయింట్ అండ్ షో. We go to the PowerPoint and show. PowerPointలో ఇక్కడ ఉండండి. PowerPoint here. 20. పవర్ లేబర్ కాస్ట్ పర్ అవర్ ఇస్ 20. ఇది 10. 16 + 4 20. ఇది 8 + 2 10. ఇది 1.5 నేను వాల్యూ చేంజ్ చేశాను కాబట్టి 1.5 వచ్చింది. దీన్ని మీరు ఇంకో రిపోర్ట్‌లో చూడొచ్చు. KP27 అని దాంట్లో కూడా డిస్‌ప్లే చేసుకోవచ్చు. సేమ్ థింగ్ యూ ఆర్ డిస్‌ప్లేయింగ్ ఇన్ KP27. ఇన్ KP27 ఆల్సో యూ కెన్ సీ. దేర్ ఈస్ అనదర్ రిపోర్ట్ అండి. యాక్చువల్ రేట్‌ని దీన్ని కంపేర్ చేసే KSBT. KSBTలో కూడా నేను మీకు చూపిస్తున్నాను. K106 ఈ కాస్ట్ సెంటర్‌కి, ఈ యాక్టివిటీస్‌కి నా యొక్క రేట్ ఏంటిది అని తెలుసుకుంటున్నానండి. మీరిక్కడ చూడొచ్చు. 4 + 6 20, 10, 1.5, 2, 1, 2 ఇలా మీ టోటల్ ప్రైస్ వచ్చిందండి. ఇక్కడ 20, 10 నాకు 1, 2 వచ్చింది. ఇక్కడ 14,400 ఓకే. 14,400 డివైడెడ్ బై 7,200 ఇస్ 2. 24,000 ఇది. 24,000 అయితే 1 రావాలి. బహుశా నేను క్వాంటిటీ ఇక్కడ వేరేదైనా ఎంటర్ చేసి ఉండొచ్చండి. సో, ఐ విల్ జస్ట్ గో బ్యాక్ అండ్ చెక్ వాట్ ఈస్ మై వాల్యూ ఇన్ 105. లెట్ మీ జస్ట్ చెక్ వాట్ ఈస్ ద వాల్యూ దట్ ఐ హావ్ ఎంటర్డ్. కెన్ ఐ చెక్ హియర్? నాట్ హియర్. ఇక్కడ అన్నీ చెక్ చేసుకోవచ్చు మీరు. ఐ కెన్ సెలెక్ట్ ఆల్. అన్నీ వచ్చింది. KSBT రిపోర్ట్ అండి. KSBT రిపోర్ట్‌లో ఫిక్స్డ్ 1600 ప్రైస్, కరెన్సీ, వేరియబుల్ ఇవి వచ్చింది. నాకిక్కడ సందేహం రిపేర్ కాస్ట్ కాబట్టి లెట్ మీ జస్ట్ గో బ్యాక్ టు KP26 అండ్ చెక్ ద క్వాంటిటీ. /n ఓకే. /n KP26. KP26లో నేను గనక 105ది చూస్తే 105 వచ్చేసి నేను 24,000 అండి. సో, 24,000 నా పీపీటీలో టాలీ అయిందా? యెస్. 24,000 అవర్స్ క్వాంటిటీ ఇచ్చాను. వాల్యూ ఎంత ఇచ్చాను? 24,000 ఇచ్చి ఉండాలి నేను. దిస్ ఈస్ GB001/n KP06 105 340 360 GB002 నేనెంత ఇచ్చాను? ఇక్కడ వాల్యూస్ ఇవ్వలేదు. ఓకే. సారీ. విత్ యాక్టివిటీ కాదు కాబట్టి యాక్టివిటీ తీసేయాలి. యాక్టివిటీ ఇండిపెండెంట్ కాబట్టి ఎగ్జిక్యూట్ ఇట్. 24,000 and 9,600. So it should be $1 only. Let me just check again. KSPI. నేను ఓన్లీ 340కి చెక్ చేయాలి. కాస్ట్ సెంటర్ గ్రూప్ K104B. Executed. Okay, I have logged it here. So I have to come out of this screen, other screens. Sorry. Let me just close this. Close this. ఇక్కడ ఉంది చూడండి 105 సారీ 105 ఇది కరెక్టేనండి. 105 ఈజ్ లెట్ మీ జస్ట్ చెక్. యాక్టివిటీ టైప్ ప్రైస్ రిపోర్ట్, కాస్ట్ సెంటర్ GB002 యాక్టివిటీ టైప్ నేను ఇవ్వలేదు. లెట్ ఇట్ బ్రింగ్ ఎవ్రీ వాల్యూ. ఎగ్జిక్యూట్. ఓకే. చూడండి 104 యొక్క 105 కాస్ట్ సెంటర్ డిస్క్రిప్షన్ నేను తప్పిచ్చాను. 105 వాల్యూ వచ్చేసి మీకు 1 ఏనండి. కరెక్ట్‌గా 1. మనకిక్కడ చూసుకుంటే 1 ఇది 4,800 9,600 కాబట్టి ఇది 2 విచ్ ఈస్ ఆల్సో టైయింగ్. 20, 10, 1, 2, 1, 2 20, 10 ఇది 1.5 ఎందుకొచ్చింది నేను చూస్తానండి. 2, 1, 2 సో, వి హావ్ ఓన్లీ ఎ డిస్ప్యూట్ విత్ K103. సో, ఈ పవర్ కాస్ట్ నేను కరెక్ట్‌గా ఎంటర్ చేశానా ఇక్కడ? పవర్ కాస్ట్ వచ్చేసి సారీ 22,500 22,500 క్వాంటిటీ ఎంతిచ్చాను నేను? ఒక్కసారి చెక్ చేసుకుంటానండి. ఇది 1.5 కరెక్ట్‌గానండి. 1.50 22,500 డివైడెడ్ బై 1,500 క్వాంటిటీ ఈస్ 1.5 ఎగ్జాక్ట్‌లీ 1.5 టాలీ అయింది. ఈ విధంగా మనము
ప్లాన్డ్ యాక్టివిటీ రేట్‌ని మనం కంప్యూట్ చేస్తాము. లెట్ మీ జస్ట్ క్విక్‌లీ గివ్ యూ ఎ రీక్యాప్. మనం ఈరోజు ఏం నేర్చుకున్నాము? వి హావ్ ఎ సినారియో. ఈ వాల్యూస్ బట్టి మనము ప్లాన్డ్ యాక్టివిటీ రేట్ కంప్యూట్ చేస్తాము. మన కాస్ట్ ఎలిమెంట్స్‌లోకి మనము ప్లానింగ్ చేసుకుంటాము. మనం డిపెండెంట్ ప్లానింగ్, ఇండిపెండెంట్ యాక్టివిటీ, ఇండిపెండెంట్ ప్లానింగ్ ఏంటిది అని మనం చూసాము. చివరిగా ఏమేం ప్రీ రిక్విజిట్స్ అండి? కాస్ట్ సెంటర్ ఉండాలి, యాక్టివిటీ టైప్స్ ఉండాలి, స్ప్లిట్టింగ్ స్ట్రక్చర్‌కి అసైన్ అయ్యి ఉండాలి. ఈ కాస్ట్ రిపోర్ట్‌లో నేను చూపించానండి. ఫస్ట్ కాస్ట్ సెంటర్ రిపోర్ట్‌లో ఏ వాల్యూస్ ఉండదు. మీరు KP06లో వాల్యూస్ ఎంటర్ చేసిన తర్వాత ఓన్లీ ద టాప్ సెక్షన్‌లో ప్రైమరీ కాస్ట్ ఎలిమెంట్స్ పక్కన ప్లాన్ వస్తుంది. ఇదే ఎవరు చెప్పరండి. ఆ తర్వాత ఈ యాక్టివిటీ టైప్‌లో ఉన్న సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ ద్వారా మీకు సెకండరీ కాస్ట్ ఎలిమెంట్‌లో గూడా మీకు ప్లాన్ వాల్యూస్ వచ్చింది. లెట్ మీ జస్ట్ షో యూ దట్ వన్ లాస్ట్ టైమ్ అండ్ ఐ విల్ ఎండ్ ఇట్. ద S_ALR రిపోర్ట్. ఓకే. ఐ యామ్ ఎగ్జిక్యూటింగ్ ఇట్ ఫర్ ద ఎంటైర్ గ్రూప్. ఇది టోటల్ అండి. ఇది టోటల్ వాల్యూస్. ఇది 104 GB001 ఇది మనది కాదు. ఇది GB002. సరే కదండీ! ఇంతకుముందు నేను GB001లో ఇక్కడ వాల్యూస్ ఎప్పుడొస్తది? ఎప్పుడైతే మీరు ప్రొడక్షన్ ఆర్డర్ రన్ చేస్తారో, ఎగ్జిక్యూట్ చేస్తారో, యాక్టివిటీ కన్ఫర్మేషన్ చేస్తారో అప్పుడు ఈ వాల్యూస్ వస్తుందండి. ఈ వాల్యూస్ ఎప్పుడొస్తుంది అంటే మంత్ ఎండ్‌లో మీరు బుకింగ్ చేసేటప్పుడు యాక్చువల్ ఎక్స్‌పెన్సెస్ బుకింగ్ చేసేటప్పుడు వస్తుంది. దట్ వి విల్ కవర్ ఇన్ సబ్సిక్వెంట్ క్లాస్. 104 GB002లో ఈ వాల్యూస్ మీరు స్క్రోల్ డౌన్ చేస్తే మీకు ఇక్కడ యాక్టివిటీ ప్లాన్డ్ యాక్టివిటీ ఎంత అనేది కూడా మీకు తెలిసొస్తుందండి. సో, దిస్ ఈస్ ద థింగ్. థాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు కుదిరితే ఇఫ్ యూ నీడ్ మోర్ డీటెయిల్స్ ఆర్ యూ కెన్ కాంటాక్ట్ ఆన్ దిస్ నంబర్ అండ్ ఆన్ దిస్ ఈమెయిల్ ఐడీ. థాంక్ యూ వెరీ మచ్. దట్స్ మీ ప్రొడక్ట్ కాస్టింగ్ బై రాజన్ అయ్యర్. థాంక్ యూ.